నమస్తే, హాయ్. ఇది నేను ఉండే ఏరియా అనమాట. ఈ ఏరియా మొత్తం ఇట్లానే ఉంటుంది, అడవిలాగా. ఈ అడవిలాగా ఎందుకు ఉంటుంది అంటే వీడియో లాస్ట్ వరకు చూశాక మీకే అర్థమవుతుంది. అంటే నేను ఈవినింగ్ వాకింగ్కి వచ్చిన, ఎందుకంటే తెలుసుగా మనం ఎక్కడ ఉండం, కుదురుగా ఉండం అనమాట. ఇంట్లో ఒకటే ప్లేస్లో కూర్చోవాలంటే బోర్ కొడుతుంది. ఎట్లా ఇక కొంచెం ఎక్సర్సైజ్ ఉంటుంది కదా బాడీకి అని, అందుకే వాకింగ్కి వచ్చా అనమాట. ఇంట్లో ఉన్న బుద్ధి కాకొక్కదాన్నే. ఈవినింగ్ ఆగానే ఇక్కడ కుక్కలు ఉంటాయి. నా అదృష్టం మంచిగా ఉంది, ఇంకా ఓవర్ వాకింగ్ తీసుకురాలేదు కుక్కల్ని. గుట్లో ఒక ఇల్లు ఉంటుంది చూడండి, ఇక్కడ ఎండ్ అయిపోద్ది అన్నమాట. అక్కడ కార్ ఆగింది కదా, అక్కడ అది ఎండ్ అయిపోద్ది. అక్కడ బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తున్నాయి చూడండి, అవి విక్లో మౌంటైన్స్ అంటారు అనమాట. విక్లో మౌంటైన్స్ ఇది మొత్తం పిల్లలు ఆడుకుంటారు. సో ఈరోజు ఎవరు కనిపించలేదు. ఇది గ్యాస్ స్టేషన్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను. ఇంకొకటి ఇక్కడ చూడండి, రోజ్ ఫ్లవర్స్ చూడండి, వైట్ రోసెస్. మనకి ఇక్కడ రోడ్ మీదనే మంచిగా. ఈ చెట్టును ఎవరు పట్టించుకోరు, ఎవరు వాటర్ కూడా పోయారు పాపం, అయినా కానీ మంచిగా రోసెస్ వస్తాయి. దీనికి ఇంకా అక్కడ ఒక చెట్టు ఉంది చూడండి, ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చెప్పినా కదా ఈవినింగ్ అయితే కొంచెం కుక్కల్ని వాకింగ్ తీసుకొస్తారని. చూడండి, వచ్చాడు వచ్చాడు వీరుడు వచ్చాడు. ఇది చూడండి, ఆరే జేయురాజు కుక్కజు కుక్కజు తెలుసురా నువ్వు పెద్ద బూజు అని. కమ్ హియర్. వాట్స్ ద నేమ్? Jojo. Jojo. Yeah, Jojo. 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 Yeah, hey Jojo, hi. ఇదేంటి 131 బ్రేక్ వెళ్తుంది అది. అంటే నేను ఉండే ఏరియాలో నాకు ఇష్టమైన ఇల్లు బాగుంటుంది, బాల్కనీ కూడా. అంటే మనకి ఇలాంటి ఇల్లులు తక్కువ అనమాట ఇక, అంటే ఇక్కడ మనకు కనిపించడము. అందుకే నాకు ఇది బాగా నచ్చుతుంది ఈ ఇల్లు. అయితే ఇక్కడ చూడొచ్చు మనము, ఇది ఇంకొక బస్ స్టాప్ అనమాట. అంటే ఇక్కడ మనకు మొత్తం పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో ఇప్పుడు డబ్లిన్ సిటీకి వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ, అంటే ఇక్కడ నుంచే వెళ్తారనమాట. ఎందుకంటే మంచిగా పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది కదా, కార్ ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్తారు. ఈ రాడ్స్ ఏంటంటే కొందరు సైకిల్ నడుపుతారనమాట.
సైకిల్ పార్కింగ్ చేసే ఏరియా అనమాట ఇది. అందుకే ఈ రాడ్స్. అయితే నేను ఒకసారి విక్లోలో బస్‌కెళ్ళిన. సో, బస్ పోతే ఏమైందంటే అది వచ్చింది ఓకే. ఇక్కడ బస్ స్టాప్ ఉంది కదా! ఆ బస్ స్టాప్ దగ్గర దిగాలంటే మనమంట ఫస్ట్ ఒకటి రెడ్ కలర్‌లో సీట్ పైన ఉంటుందనమాట బెల్. ఆ బెల్ క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయక తెలవక నేనేం చేశా అంటే నాకు తెలవదు కదా! పోయి ఆడ నిల్చున్నా. మనం ఏమంటారు అదే మనకు లోకల్ బస్‌లో పోతాం కదా! సేమ్ అట్లనే పోయే వరకల్లా ఏమైందంటే వాడు ఆపకుండా అట్లనే వెళ్ళిపోయిండు. అయితే బస్ డ్రైవర్ చెప్పిండు నాకు అక్కడ బెల్ ఉంటుంది, అక్కడ బెల్ క్లిక్ చేయాలి, అట్లయితేనే మేము ఆపుతాము అని చెప్పిండు అనమాట. అప్పటి వరకు నాకు తెలీదు మనం ఆ రెడ్ బటన్ క్లిక్ చేస్తేనే ఒత్తుతూనే మనం అక్కడ బస్సు ఆగుతుందని నాకు తెలియదు అసలు. తెలుసు కదా ముందే మనం ఎర్ర బస్ బ్యాచ్ అయ్యే. నెక్స్ట్ నేను హైవే పైన ఉన్నా. ఇప్పుడు మనకు ఇది విక్లో నుంచి వచ్చే బస్సెస్ ఉంటావు కదా, బస్సెస్ కానీ కార్స్ కానీ మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఇది హైవే. నెక్స్ట్ ఇదేంటంటే మనం రోడ్ దాటనికి పెడతారు కదా, అంటే సైక్లింగ్ చేసే వాళ్ళందరూ ఇటు నుంచి వెళ్తారు. కొంచెం డౌన్ ఉంటుంది కదా, మనకు వాకింగ్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుందని నేను డైలీ ఇక్కడ నుంచి వాకింగ్ చేస్తాను అనమాట. అప్పుడప్పుడు ఇక్కడ నిల్చొని మంచిగా ఇట్లా వెహికల్స్ చూస్తుంటా అనమాట. ఇప్పుడు అక్కడ బస్సు అయింది కదా, అది మనము సిటీ నుంచి వస్తే అక్కడ దిగాలి, అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటూ రావాలన్నమాట. ఇట్లా దీనిపై నుంచి ఎక్కేటప్పుడేమో ఫస్ట్ మీకు చూపించిన వీడియోలో అక్కడ ఎక్కుతాము, దిగేటప్పుడు ఇక్కడ దిగుతాం అనమాట. ఇంకా అక్కడ ఎవరో దిగిరు కదా, వస్తున్నారు చూడండి. మీకు వీడియో స్టార్టింగ్లో చూపించా కదా ఇది ఎందుకు ఇట్లా అడవి లెక్క ఉంటుందనేది, ఇప్పుడు చెప్తా వినండి. ఇది మేము ఉండే ఏరియా అన్నమాట, అంటే మేము ఉండే గల్లీ. యాక్చువల్గా ఇది మాది. ఇది వచ్చేసి మా ఓనర్ వాళ్ళ పెద్ద అబ్బాయి అనుకుంటా, వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకుది ఇది. ఇది చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అమ్మాయిది, ఇది వాళ్ళ పెద్ద కూతురుది హౌస్. ఎంతైనా అదృష్టం ఉండాలి, అందరూ ఒకటే దగ్గర ఉండాలంటే. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉంటారు, మంచిగా వీకెండ్ చిల్ అవుతారు. చూడండి, ఈ ఏరియా మొత్తం ఒక ఫారెస్ట్ లా ఉంటుంది, జంగిల్ లెక్క. నెక్స్ట్ ఇదేమో వాళ్ళ అబ్బాయి వాళ్ళది, రెండో అబ్బాయి. అయితే మేము ఉండే ఏరియా మొత్తం ఎందుకు ఇట్లా అదే జంగిల్ లెక్క అడవిలాగా ఎందుకు ఉంటుందంటే మొత్తం వీళ్ళే ఆక్యుపై ఉంటారు అనమాట ఈ కాలనీ మొత్తం. ఇది మొత్తం ప్రైవేట్ ప్లేస్, సో అందుకే ఎవరు రారు ఇక్కడ లోపలికి, ఎవరు రారు. కొన్ని టైమ్స్ అయితే పిల్లలు ఇక్కడనే ఆడినవి అన్నీ ఇక్కడనే వదిలేసి వెళ్తారు. పిల్లలు ఆడుకునేవి ఉంటాయి కదా, వెహికల్స్ అన్నీ, సైకిల్స్ అవన్నీ.
ఓకే బాయ్ ఫ్రెండ్స్, నేను ఇంక ఇంటికి వెళ్తాను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఇంకా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కింద ఒకటి స్కూల్ గంటలాగా ఉంటుంది కదా పెద్దగా, అది ఒకసారి క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.